ఒక 10 రోజుల క్రితం నాగేశ్వరరావు గారి ఎపిసోడు రచ్చ రచ్చ చేశారు మనకు తెలుసు. తెలంగాణలో కొంతమంది రాజకీయ నిరుద్యోగులు 10 సంవత్సరాలుగా స్తబ్దుగా ఉన్నదాన్ని మళ్ళీ దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటూ తెలంగాణ వాదాన్ని పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టారు. సీనియర్ జర్నలిస్టులని అలాగే మేధావులు అని చెప్పేసి చెప్పబడేవాళ్ళు వాళ్ళు ఏ రకంగా రెచ్చిపోయి నోరు తూలారో మనం అందరం చూసాం. అది దాని మీద కూడా 2 సార్లు మాట్లాడాము, అయిపోయింది. అది దాన్ని అందిపుచ్చుకుంటూ కొత్తగా పార్టీ పెట్టి బొడ్డోడున్నటువంటి పార్టీ పేరుకి టీఆర్ఎస్, వాళ్ళ నాన్నగారి పార్టీని రిజెంబుల్ చేసేటటువంటిది వచ్చేటట్టుగా పెట్టుకుంది తెలివిగా. ఆయన బీఆర్ఎస్గా పెట్టుకుంటే ఆయన కొంప ముంచినట్టుంది, ఇప్పుడు టీఆర్ఎస్ అని పెట్టుకుంది. కానీ ఇది తెలంగాణ రాష్ట్ర సేన. మరి ఈ బొడ్డోడున్నటువంటి పార్టీకి ఆవిడ జవసత్వాలు తీసుకురావడానికి ఆళ్ళ నాన్నగారి పందాలోనే అడుగులు వేస్తూ తెలంగాణ వాదాన్ని ఇంకాస్త కొత్త పుంతలు తొక్కిస్తూ మాట్లాడింది, నోరు అదుపు లేకుండా. వాళ్ళ నాన్నలాగా ఈవిడంట మంచిది కాదట, విగ్రహాలని పెరిగి అధికారంలోకి వస్తుందంట ఈవిడ. మరి ఈవిడ ఎప్పటికి వస్తుందో మరి, ఒకవేళ వస్తేనంట అక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి విగ్రహాలు కాకుండా నాయకుల విగ్రహాలు ఏముంటే అవి ఎన్టీఆర్ విగ్రహంతో సహా పెరిగి పగలగొట్టి పార్సిల్ చేస్తుందట. మనం ఇక వెయిట్ చేయాలి బోర్డర్ దగ్గర, అమ్మా నువ్వు అధికారంలోకి రా, నువ్వు గనక దాన్ని పగలగొట్టి పంపిస్తే మేము ఇక్కడ రిసీవ్ చేసుకుంటామని. అవొక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ని టార్గెట్గా చేస్తూ పిచ్చి ప్రేలాపనలు మాట్లాడుతూ ఆఖరికి వ్యక్తులనే కాదు ఆంధ్రప్రదేశ్ మీద కూడా తన అక్కసును వెళ్ళగక్కింది. అసూయను కూడా వెళ్ళగక్కినట్టే. అమరావతిని ఎద్దేవా చేస్తూ నువ్వు మాట్లాడావంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ని ఎద్దేవా చేసినట్టే, ఆంధ్రప్రదేశ్ని అవమానించినట్టే. ఎందుకంటే అది మా రాజధాని, మేము నిర్మించుకుంటున్నాం. ఇంకా మాట్లాడితే మా కష్టం కూడా ఉన్నటువంటి హైదరాబాద్ని మీరు లాక్కున్నారు. అయినా పర్లేదు, పెద్ద మనసుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోయిందిలే అని చెప్పేసి మళ్ళీ మనకు అలవాటే కదా మొదటి నుంచి కూడా. మెడ్రాస్ నుంచి పంపిస్తే ఇటు వచ్చాము, ఇటు వచ్చిన తర్వాత మళ్ళీ హైదరాబాదు అన్నారు, మళ్ళీ ఇప్పుడు కాదని చెప్పేసి అది లాగేసుకున్నారు. అలవాటైపోయింది. ఏదో మన తిప్పులు మనం పడుతుంటే సరే వైసీపీ వాళ్ళు విమర్శలు చేశారంటే అర్థం ఉంది, రాజకీయ విమర్శలు. ఇంత ఖర్చు పెడుతున్నారు, అక్కడ వర్షం వస్తే కనుక ఎత్తిపోసుకోవాలని చెప్పేసి, ఎత్తిపోతల పథకం అని చెప్పేసి వాళ్ళు ఏదో ఎద్దేవా చేస్తుంటారు. మనం లచ్చ అనుకుంటాం, మన కుటుంబం, మన ఆంధ్రప్రదేశ్ కుటుంబం, మన రాజకీయాలు మనం అనుకుంటాం. ఆవిడకేం హక్కు ఉందండి, నాకు అర్థం కాదు. సరే అంది కదా. హైదరాబాద్ సంగతి మాకు తెలియదా? మీరు ఎక్కడే ఉన్నారు ఇప్పుడు? నేను ఎన్నో సంవత్సరాలు అక్కడున్నా. సరిగ్గా 1 గంట వర్షం పడితే ఎక్కడికక్కడ స్టాండ్ స్టిల్ హైదరాబాద్. ఎంత 200 కోట్ల రూపాయలు ఎకరం పలికినా కోకాపేటలోను వాటిల్లోనూ హైదరాబాద్కు ఉన్నటువంటి లోపాలు హైదరాబాద్కి చాలా ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ది వెరీ దాన్ని ఏమంటారు బ్యాడ్ సిచ్యుయేషన్ ఏంటంటే ఈ వర్షాకాలంలో వర్షం పడితే హైదరాబాద్ మునగడం అనేది. సో మొన్న చూసాము, వర్షాకాలంలో మొదటి వర్షానికి రకంగా మునిగిపోయింది. మరి ఇప్పుడు ఏమంటారు సార్? ఇప్పుడు ఆవిడ మాట్లాడేదానికి ఏమన్నా అసలు అర్థం ఉందా? అమరావతిలో వర్షం పడితే పిన్నంట సెక్రటేరియట్ మునిగిపోతుందంట. మరి ఆవిడున్న హైదరాబాద్ మొత్తం మునిగింది అని చెప్పేసి ఇప్పుడు అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ సార్ ఆ రకంగా ఆవిడ మాట్లాడటం? అంటే ఆవిడకి ఏమన్నా రాజకీయంగా ఏమైనా ఉపయోగపడుతుంది అనుకుంటుందా? వాళ్ళకి రాజకీయ నాయకులకి, తెలంగాణ వాళ్ళని నేను అనను, రాజకీయ నాయకులు, తెలంగాణ రాజకీయ నాయకులు, వాళ్ళకు అన్ని వాస్తవాలు తెలుసు. వాళ్ళు దేని మీద బతుకుతున్నారు అంటే తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టి ఓట్లు వేయించుకోవాలి. ఇదే అందరి ఆలోచన, అన్ని పార్టీల ఆలోచన. తెలంగాణ వాదాన్ని ఎంతకాలం రెచ్చగొట్టారు. 2 సార్లు కేసీఆర్ అధికారం వచ్చాడు. ఇవాళ కొత్త ఓటర్లు వచ్చారు, కాలమాన పరిస్థితులు మారిపోయాయి, సోషల్ మీడియా వచ్చింది. ఇంకా తెలంగాణ వాదాన్ని ముందు పెట్టాలనే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అది పని చెయ్యదు రాబోయే ఎన్నికల్లోని నేనైతే భావిస్తున్నా. ఇక్కడ ఉన్నాను కాబట్టి. గత 30 సంవత్సరాలుగా నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నేను 95లో వచ్చాను చివరిలో.
ప్రతి సంవత్సరం గమనిస్తున్నాను, వర్షాలు వచ్చాయి అంటే రోడ్ల మీద నీళ్లు ఉంటాయి, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. 30 ఏళ్ళుగా నేను ఇవాళ కొత్తగా చెప్పడం లేదు. అండర్ డ్రైనేజ్ సిస్టాన్ని ఈ రోజు వరకు సరైనటువంటి రెగ్యులారిటీ చేయలేకపోతుంది ప్రభుత్వం. అరే నడుముల లోతు నీళ్లు కొన్ని ప్రాంతాల్లో కొత్తగా డెవలప్ అయినటువంటి హైటెక్ సిటీ, మాదాపూర్, కోకాపేట, ఇవన్నీ కూడా ఎక్కడ ఆ 10 సంవత్సరాలు అంతకుముందు సంవత్సరాలు వదిలేద్దాం. తెలంగాణ విడిపోయిన తర్వాత మా తెలంగాణ అంటారు కదా. మరి హైదరాబాద్ నగరం నుంచి 70% రెవెన్యూ వస్తుంది కదా తెలంగాణకు. దాన్ని బేస్ చేసుకునే మా తెలంగాణ రాష్ట్ర దేశంలో అన్నిటికంటే రెవెన్యూ వస్తుంది అని చెప్పి మాట్లాడతారు కదా. మరి హైదరాబాద్ నగరం నుంచి 70% రెవెన్యూ తీసుకునేటువంటి ప్రభుత్వము హైదరాబాద్ లో ఇవాళ కూడా గంట వర్షం పడితే రోడ్ల మీద నీళ్ళని నిలిచిపోయి, కార్లని ఆగిపోయి, ట్రాఫిక్ జామ్ సిగ్నల్స్ దగ్గర 3 గంటలు పట్టింది మొన్న రాత్రి క్లియర్ అయి రావడానికి బయటికి. 3 అవర్స్ మీరు చెప్పండి. 3 అవర్స్ ట్రాఫిక్ లో కూలిపోయాయి అన్ని. మరి ఏంటి మీ పరిపాలన? మీరు చెప్తారు కదా, అబ్బో రాష్ట్ర రెవెన్యూ దేశానికి వెళ్ళిపోతుంది, మోడీ గారు ఇట్లా చేస్తున్నారు, మా రెవెన్యూ మాకు ఇచ్చేయండి అని చెప్పి మాట్లాడతారు కదా. మరి 70% రెవెన్యూ వచ్చి హైదరాబాద్ ప్రజలు, ఇక్కడ హైదరాబాద్ లో తెలంగాణ వాళ్ళే ఒక్కరే లేరు. గుజరాత్ వాళ్ళు ఉన్నారు, మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, కర్ణాటక వాళ్ళు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు, తమిళనాడు వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు ఇక్కడ. మరి ఏంటి చూసుకోవాలి కదా ఒకసారి. అక్కడ అమరావతి పరిస్థితి ఏంటండి? ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, డ్రైనేజ్ సిస్టమ్ ఇంకా అక్కడ ఏర్పాటు కాదు. ఒక నగరం అంత అయిపోయి, ప్రారంభం అయిపోయి అమరావతిలో అప్పుడు నీళ్లు వచ్చాయి అంటే అప్పుడు క్వశ్చన్ చేయండి ఏమైంది. ఇంకా అసలు అండర్ కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి. అక్కడ వర్షాలు పడితే అక్కడ ఏమైనా డ్రైనేజ్ సిస్టమ్, ఎత్తులు పొలాలు ఉన్నాయి, ఎత్తులు ఉన్నాయి, అక్కడ నీరు నిలబడిపోతుంది. చెప్పినా చెప్పకపోయినా ఆ నీరు మళ్ళీ తోడుకోవాలి. నగరం అనేది అమరావతి అనేది నిర్మాణం జరుగుతున్నది ఇక్కడ. దాని కంపారిజన్ చేయడం ఎందుకు? అదేమంటే మీరు రాష్ట్రం విడిపోయినాక 2 తెలుగు రాష్ట్రాలు ఒకటే, మనం తెలుగు వాళ్ళందరం ఒకటేని మాట్లాడుకోవాలి తప్ప మీరు ఇలా విభేదాలు సృష్టించి ఈ చిన్న చూపు చూడడం అనేది కరెక్ట్ కాదు. రైట్.